నిన్ననే ఒక అమ్మాయి మీదన జ్యోతి ఫ్రంట్ పేజ్ హెడ్లైన్ పెడితే 12 మందిని పెళ్లి చేసుకుంది. ఈనాడులో కూడా రాసుకొచ్చారు. ఆ అమ్మాయి నిజంగా తెగించి ధైర్యంగా అడుగుతోంది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నిత్య పెళ్లి కూతుని కాదు, 12 మందిని వివాహం చేసుకుని మోసగించలేదని ఆరోపణలు ఎదుర్కొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన బేతి వీర దుర్గా నిలవని చెప్పారు. విడాకులు తీసుకున్నానని చెప్పి మోసగించి తనను పెళ్లి చేసుకున్న పాలకులకు చెందిన పాస్టర్, అతని కుటుంబ సభ్యులే తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను పెళ్లి చేసుకుని మోసగించారంటున్న మిగతా 11 మందిని తీసుకొచ్చి ఆధారంతో నిరూపించాలని సవాల్ చేశారు. నీలిమ తన తల్లి, తమ్ముడితో కలిసి మంగళవారం రామచంద్రపురం పోలీస్ స్టేషన్ దగ్గర విలేకరులతో మాట్లాడారు. 2023లో తాను బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండగా పెళ్లి సంబంధం వచ్చిందని, నిశ్చితార్థం చేసుకున్న మర్నాడే పెళ్లి చేద్దామని చెప్పగా తన తల్లి అంగీకరించలేదని చెప్పారు. సెప్టెంబర్ 6న అన్నవరంలో పెళ్లికి ముహూర్తాలు పెట్టామని చెప్పారు. ఆగస్టు 20 తన పుట్టినరోజున పాస్టర్ కుటుంబీకులు తమ ఇంటికి వచ్చారని, ఆ రోజు పాస్టర్ బొందు వేసి తాళి కట్టాడని తెలిపారు. సెప్టెంబర్ 6న మీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుందామని చెప్పి ఖర్చుల కోసం తన తల్లికి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారని పేర్కొంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న పాస్టర్ మొదటి భార్య ఫోన్ చేసి ఆయన తనకు విడాకులు ఇవ్వలేదని, 2 పిల్లలు ఉన్నారని తెలిపిందని నీలిమ చెప్పారు. దీని మీద రామచంద్రపురం పోలీసులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని, కేసు కోర్టు విచారణలో ఉందని, ఈలోగా తన తమ్ముడికి ఫోన్ చేసి బెదిరించారని నీలిమ ఆరోపించింది. కాగా నీలిమ చాలా మందిని మోసగించినట్టు ఆధారాలు లేవని సిఐ వెంకటనారాయణ కూడా స్పష్టం చేశారు. నీలిమ 12 మందిని పెళ్లి చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు పాలకొల్లుకు చెందిన గుర్రం రాజేశ్వరి సోమవారం ఆలాపురం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిందన్నారు. దీని మీద విచారణ చెప్తే నీలిమ కుటుంబానికి రాజేశ్వరి గొడవలు ఉన్నాయని, పరస్పరం కేసులు పెట్టుకో కోర్టులో విచారణలో ఉన్నట్టు తేలిందన్నారు. మీడియాని ఇందులో దోషిగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పగానే 12 మందిని రాసిపడేశారు. అమ్మాయి ఫోటోలు వేశారు, పేపర్లో, టీవీలలో ఫుల్ మ్యూజిక్లు వేసి, చివరికి తీన్మార్ వార్తల్లో కూడా వేసేసి ఈ అమ్మాయి ఎంత మోసగత్తే అని వేశారు. చివరికి అవతల ఉన్నటువంటి పాస్టర్ మోసం చేస్తే బాధితురాలనే నేరస్తురాలుగా చేసినటువంటి పరిస్థితి మీడియాకు ఉంది. అలాగే వాళ్ళు ఎంత మోసగాళ్ళో చూడండి, ఎంత దుర్మార్గం చేయగలుగుతున్నారు.